క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పైన మరోసారి విమర్శల పరంపర కొనసాగుతుంది. ఈసారి ఏకంగా అమరావతి వేశ్యావృత్తికి రాజధానిగా మారిపోతుందంటూ ఓ సీనియర్ జర్నలిస్ట్ చేసిన కామెంట్ దుమారం రేపుతోంది. అసలు ఆయన ఎందుకు ఈ కామెంట్స్ చేయాల్సి వచ్చింది, తర్వాత అమరావతి రైతులు మహిళలు కంప్లైంట్స్ ఇచ్చినా యాక్షన్ తీసుకోలేనటువంటి స్థితిలో అమరావతి యంత్రాంగం ఉందా? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. లలిత్ కుమార్ గారు నమస్తే. నమస్తే కేశవ్ గారు. లలిత్ కుమార్ గారు, ఈయన చేసిన కామెంట్స్ని ఏ విధంగా చూడాలి? ఆల్రెడీ కామెంట్స్ చేసిన తర్వాత మహిళలు కంప్లైంట్లు ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే అసలు ఆంధ్రప్రదేశ్లో మహిళా కమిషన్ ఉందా, నిద్రపోతుందా అనేటువంటి చర్చ కూడా వస్తుంది. ఇంతవరకు రియాక్షన్ లేదు, పోలీస్ యాక్షన్ లేదు. గవర్నమెంట్ వైపు నుంచి ఎవరైనా చిన్న వాళ్ళు కామెంట్లు పెడితే సోషల్ మీడియాలో వెంటనే రియాక్ట్ అయ్యేటువంటి యంత్రాంగం ఇంతవరకు ఎందుకు స్పందించలేదు? అంటే ఈ లీగల్ ఒపీనియన్ తీసుకుంటూ ఉంటారు వాటికి కేశవ్ గారు, స్పందించలేదని కాదు. కాకపోతే ఆ ప్రభుత్వం దాన్ని సీరియస్గా దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తుంటుంది కాబట్టి చర్యలు మాత్రం తప్పకుండా ఉంటాయి కేశవ్ గారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కేశవ్ గారు, ఈ జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు వచ్చినా కూడా ఈయనలో మార్పు రాలేదంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వము ఎలాంటిదో మనం ఎవరు ఊహించలేని పరిస్థితిలో ఉంది. ఆయన మనస్తత్వము, ఆయన పార్టీ యొక్క వ్యవహార శైలి, వాళ్ళ అనలిస్టులు కానీ వాళ్ళకి సంబంధించిన జర్నలిస్టుల మనస్తత్వం కానీ ఏ విధంగా ఉంది ఈ సంఘటనతో మనకు తెలిసిపోతా ఉంటుంది. కానీ అంటే ఒకటి, ఇప్పుడు గతంలో కొంతమంది పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు పాపం ఎలా పడితే అలా మాట్లాడి అంతా వాళ్ళు రాసిచ్చింది మేము చదివామని చెప్పారు. సో ఇక్కడ కూడా రాతగాళ్ళు ఎవరన్నా పనిచేసి ఉంటారా, లేదా ఈయన సొంతగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, సొంతగా నోరు జారుడు తనం వల్ల వచ్చినటువంటి ఉపద్రవం కింద దీన్ని చూడాలా? లేదండి, ఇది కేశవ్ గారు ఏదైనా లైన్ కూడా డిబేట్ అయిందంటే ముందుగానే లైన్ డిస్కషన్ చేసుకుంటారు. ఈ టాపిక్ మీద మనం వెళ్తున్నాము, అమరావతి వాటి మీద వెళ్తున్నాము అన్నప్పుడు అమరావతిని తక్కువ చేసి చూపించాలని కానీ అమరావతిని రాజధానిగా పనికిరాదని చెప్పడానికి కానీ వీళ్ళ ప్రయత్నం అనేది ముందుగానే డిసైడ్ చేసుకునేసి డిబేట్ లో కూర్చొని ఉంటారు. ఇక్కడ నేను ఏంటంటే చెప్పేది, జగన్మోహన్ రెడ్డి అమరావతి మహిళల మీద జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ పార్టీ యొక్క వైఖరి ఎలా ఉంటుంది అనేది మనం గమనిస్తే, గతంలో అమరావతి రాజధానికి భూములు ఇచ్చామనే ఉద్దేశంతో అమరావతి రైతులంతా, వాళ్ళలో మహిళలు, వీళ్ళందరూ కూడా అమరావతి టు తిరుపతికి, తిరుమలకి అనేసి ఒక కార్యక్రమం చేపట్టారు. ఆ సమయంలో దేవస్థానం నుంచి దేవస్థానం వరకు అని చెప్పి దేవస్థానం చేస్తే ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన కొన్ని డెసిషన్స్ కానివ్వండి, ఆ చేసిన విధానం కానివ్వండి, వాళ్ళను వేధించిన విధానం ఎలా ఉండేదంటే, మహిళలకు బాత్రూములు వెళ్ళడానికి కూడా వెళ్ళనివ్వకుండా ఆ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేదానికి ఆ బాత్రూంలో ఉన్న డోర్లు కూడా పోలీసుల చేత తీయించాడు జగన్మోహన్ రెడ్డి. అంటే అటువంటి మనస్తత్వం కలిగిన జగన్మోహన్ రెడ్డి. అట్లాగే ఇంకో విషయం చెప్తాను, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నాడు. అప్పట్లో ఆ వర్షం తడుస్తూ వాళ్ళు ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితుల్లో అప్పుడు ముందుకొచ్చి ఏదైనా సహాయం చేయాలన్నా కూడా భయపడే స్థితుల్లో ధైర్యంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గరకు వచ్చి వాళ్ళను ఒక మండపంలో ఒక డార్మెంటరీలోకి తీసుకెళ్లి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి ఏదో భోజనం కూడా చేసి పెట్టాడు. అప్పటి నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద కూడా కక్ష కట్టి అతన్ని పార్టీ నుంచి బయటకు వెళ్ళేలా వీళ్ళు ప్రవర్తించారు. అంటే నేను ఇక్కడ మనస్తత్వం చెప్తున్నాను. అమరావతి రైతుల మీద, ప్రధానంగా మహిళల మీద, మహిళలను ఎట్లా లాగి కొట్టించారు, మహిళల మీద ఎన్ని కేసులు పెట్టించారు, జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. కానీ ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు అంతా అయిపోయింది. ప్రజలు తీర్పు ఇచ్చేశారు, 11 సీట్లకు పరిమితం చేసేశారు, అమరావతిని అందరూ యాక్సెప్ట్ చేశారు, ప్రధానమంత్రి వచ్చి రీలాంచ్ చేశారు, వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా కన్సెంట్ ఇచ్చేసినాయి, పనులు మొదలు పెడుతున్నారు. ఇంకా ఏడవడానికి ఏముంది అమరావతి మీద? ఎందుకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు? ఇది వైసీపీ రెచ్చగొడితే వైసీపీ ప్రోద్బలంతో చేస్తున్న వ్యాఖ్యలు అనుకోవాలా? కృష్ణరాజు దిగజారుడుతనం, కొమ్మినేని శ్రీనివాసరావు చేతగానితనం, డిబేట్ ఎలా కంటిన్యూ చేయాలనే దాని మీద అవగాహన లేక చేసినటువంటి వ్యాఖ్యలు అనుకోవాలా వీటిని? లేదండి, ఇది కేశవ్ గారు మొన్న ఏదైతే వెన్నుపోటు దినం అనేది వైసీపీ నిర్వహించిందో ఆ వెన్నుపోటు దినానికి సంబంధించి కొంతమంది పబ్లిక్ ని అనడం కంటే గ్యాదరింగ్ ఒక మనుషుల్ని గ్యాదరింగ్ బాగా చేశారు. చేసి దాన్ని సక్సెస్ గాని
వాళ్ళు చూపెట్టే ప్రయత్నం చేశారు. కొన్ని జిల్లాలలో అంటే రాయలసీమ జిల్లాలలో భారీ ఎత్తున వెన్నుపోటు దినానికి మాత్రము ఈ జన సమీకరణ మాత్రం బాగా చేసి వైసీపీ సక్సెస్ అయింది. ఓకే. ఆ జోష్లోనే ఇంకొక అమరావతి ఇష్యూను బ్లాస్ట్ చేసి దాని యొక్క ఇన్వెస్ట్మెంట్స్ రానివ్వకుండానో, లేకపోతే అది ప్రాస్టిట్యూషన్ సిటీ అని చెప్పడానికనో, లేకపోతే ప్రాస్టిట్యూషన్ క్యాపిటల్ అని చెప్పడానికో వీళ్ళు ప్లాన్ గా ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా మనం అనుకోవాలి కేశవ్ గారు. అంటే అమరావతి ఇమేజ్ని ఒక విధంగా డ్యామేజ్ చేయడానికి ఒక మొదటి అడుగా ఇది. Yes, 100%. ఎందుకంటే నిన్న మొన్ననే ఒక 5-6 రోజుల క్రితం కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, అమరావతికి ఎందుకు గుంటూరు విజయవాడను కలిపేస్తే జస్ట్ నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఒక 500 ఎకరాల్లో కట్టేయచ్చని కూడా అన్నాడు ఆయన. అవును. అంటే ఒక రాజధాని అంటే ఒక 500 ఎకరాల స్పేస్ అన్నట్లుగా ఆయన మనసులో ఉందంటే, అతను అమరావతికి బద్ధ వ్యతిరేకి, రాజధానికి వ్యతిరేకి అని చెప్పేసి మన ఘంటాపథంగా చెప్పొచ్చు. ఇక్కడ ఇంకో విషయం కేశవ్ గారు, ఇంత జరుగుతున్నా కూడా మొన్న టీడీపీకి సంబంధించిన ఒక సోషల్ మీడియా యాక్టివిస్టు భారతి గారిని ఏదో అన్నారని చెప్పేసి అవును, అతని మీద ఇమ్మీడియట్ గా కేసు పెట్టి అరెస్ట్ చేసేసి లోపలేశారు. అవును. ఆ సమయంలో దాని తర్వాత ఒక సభలో నేరుగా దాని గురించి చంద్రబాబు నాయుడు గారు మహిళల మీద ఎవరైనా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయి, ఎవరైనా కూడా టీడీపీనా ఇంకో పార్టీనా చూసే ప్రశ్నే ఉండదని చెప్పేసి స్ట్రాంగ్ వార్నింగ్ డైరెక్ట్ గా ఒక సీఎం గా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించేశారు. కానీ ఏది జరిగినా కూడా వైసీపీకి సంబంధించిన అంశాలలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బయటికి వచ్చి ఇది మాది తప్పు జరిగింది, ఇది క్షమించండి, ఇది మాకు సంబంధం లేదు అని ఏది విషయం క్లారిటీ ఇవ్వడు. కానీ ఇదే సాక్షి డిబేట్స్ లో అండ్ సాక్షి దినపత్రికలో కొన్ని అవాస్తవాలు ప్రచురిత పైన లేదా కొంచెం పౌరుష పదజాలం ఉపయోగించో ఇంకోటి ఏదో జరిగినా కూడా ఆ సాక్షి చైర్మన్ గా ఉన్న భారతీరెడ్డి గారు ఎప్పుడూ బయటికి వచ్చి ఇది బై మిస్టేక్ ఇట్లా జరిగింది, తప్పు జరిగింది, మేము విచారం వ్యక్తం చేస్తున్నాము అని ఎప్పుడూ ఆమె ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి ఏది ప్రకటించాడు పార్టీకి. కానీ ఒక క్లారిటీ ఇచ్చారు కదా, మీడియా నుంచి మాకు సంబంధం లేదు, అది ఆయన వ్యక్తిగతంగా చేసిన విమర్శ, దానికి ఆ మీడియా సంస్థకి సంబంధం లేదు. ఇప్పుడు అదే బయటకు వస్తున్నా. ఇప్పుడు ఆయనకు కృష్ణంరాజుకు సంబంధించిన అంశం ఇది. ఆయన మాట్లాడేది తప్పితే మా సాక్షి టీవీకి కానీ వైసీపీ పార్టీకి కానీ సంబంధం లేదని వీళ్ళు ఏదైతే చెబుతున్నారో, నిన్న ఏం చేశారంటే ఇది వైసీపీ పార్టీకి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ జగనన్న కనెక్ట్స్ లో కృష్ణంరాజు గారి ఏదైతే వివరణ వీడియో పోస్ట్ చేశారు. అవును, అవును. మీకేం సంబంధం లేనప్పుడు ఎందుకు పోస్ట్ చేశారు కేశవ్ గారు? అవును, అవును. మీకు సంబంధం లేనప్పుడు వివరణలో కూడా ప్రకటించి గమనం ఉండాలి. వివరణలో కూడా వివరణ ఆయన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసుకుంటాడు. కానీ అంటే అది రెండు వేరు కదా. కాదు లలిత్ గారు, ఒకటి ఇప్పుడు ఆ మీడియా వేరు, వైఎస్ఆర్సీపీ పార్టీ వేరు, కృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యలు వేరు. సో వైఎస్ఆర్సీపీ పార్టీ సమర్థిస్తూ ఉండొచ్చు ఆ వైఖరిని, మీడియా సంస్థకు సంబంధం లేదని చెప్పని అంటున్నారు. ఒకటి అది. రెండోది, ఆయన ఇచ్చిన వివరణలో కూడా ఆ రిపోర్ట్ వచ్చింది కాబట్టే నేను చెప్పాను, నేనేమి విడిగా ఉద్దేశపూరితంగా ఏది మాట్లాడలేదు, నేను మాట్లాడిన మాటలు ఎవరికైనా మనోభావాలు గాయపరిస్తే కనుక దానికి నేను క్షమాపణలు చెప్పడానికి రెడీ అని చెప్పని అన్నారు ఆయన. అది కూడా పూర్తిగా క్షమాపణ చెప్పినట్టుగా ఏమి మాట్లాడాలి ఆయన. సో ఇక్కడ ఇది కృష్ణరాజు వ్యక్తిగతంగా ఒక ఎజెండాగా తీసుకున్నటువంటి అంశంగా చూడాల్సి ఉంటుందా? ఒకవేళ అదే అయితే ఇన్ని కంప్లైంట్లు వచ్చినా, ఇంత రాద్ధాంతం జరిగినా, వ్యాఖ్యలు చేసింది నిజం, ఆ వీడియో రికార్డ్స్ ఉన్నది నిజం, ఇంకా పోలీస్ యాక్షన్ ఎందుకు రెడీ స్టార్ట్ కాల? ఇంకోటి కేశవ్ గారు, ఆ కథనం ఎప్పుడైతే ఏదైతే వచ్చిందో అది 4 సంవత్సరాల క్రితం దాన్ని ఎంటైర్ ఒక అమరావతిలోనే ఈ ఎయిడ్స్ కి సంబంధించిన యూనిట్స్ ఏదో వర్క్ చేస్తున్నాయని అంటే కథనం కాదు, ఒక రిపోర్ట్ వచ్చింది, ఒక 3-4 రోజుల క్రితం ఒకటి పబ్లిష్ అయింది. ఆ రిపోర్ట్ కూడా వేరు, రిపోర్ట్ ఒకటి ఉంది, ఇతను మాట్లాడింది వేరు. ఎందుకంటే రిపోర్ట్లో కర్ణాటక టాప్స్ అని ఉంది, ఈయనేమో ఆంధ్రప్రదేశ్ టాప్ అని చెప్పాడు. టాప్ 5లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ కూడా ఉన్నాయి అందులో. సో ఆ డేటాని కూడా ఆయన మిస్ఇంటర్ప్రిట్ చేశాడు. ఆ రిపోర్ట్లో ఎక్కడ అమరావతి ప్రస్తావన లేదు, రాష్ట్రాల పేర్లు మాత్రమే ఉంది. తెలంగాణ పేరు ఉంది, ఇంకా చెప్పాలంటే క్లియర్గా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ శాతం జరుగుతుందని కూడా అందులో ఇచ్చారు.
ఈయన మాట్లాడిన వర్షన్ వేరుంది. ఉద్దేశపూరితంగా అమరావతికి ఆపాదించే ప్రయత్నం చేశారు. ఆపాదించే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఏంటంటే కేశవ్ గారు ఆయన అన్నింది ఆయన ఎయిడ్స్ కంట్రోల్ సెంటర్స్ కూడా కొన్ని వర్క్ చేస్తున్నాయి స్టేట్ లో అన్నాడు. 150 సెంటర్లు అమరావతిలో వర్క్ చేస్తున్నాయని చెప్పాడు. అది తప్పు. 150 యూనిట్లు అంటే సెంటర్స్ ఎంటైర్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఈ ఎయిడ్స్ కి సంబంధించిన ఈ గ్రామ స్థాయిలో ఎక్కడైతే ఉంటే వాటికి కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ వాటిని అవేర్నెస్ పెంచే కార్యక్రమం యూనిట్లు పనిచేస్తున్నాయని మాత్రమే చెప్పారు. కానీ ఈయన మొత్తం 150 యూనిట్లన్నీ అమరావతిలోనే వర్క్ చేస్తున్నాయి, ఆ రికార్డ్స్ ప్రకారం దాన్ని వేషాల రాజధాని అనాలి అని క్లియర్ కట్ గా చెప్పాడు ఆయన. ఇక్కడ ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎంత కాదని చెప్పినా ఇది వైసీపీ పార్టీ దీన్ని కనుక్కోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది కేశవ్ గారు. రైట్. ఏదైతే ఈ వైసీపీ గవర్నమెంట్ మీద ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ ఫిక్స్డ్ కేశవ్ గారు, జనసేన ఓట్ బ్యాంక్ ఫిక్స్డ్ అండ్ టీడీపీ ఓట్ బ్యాంక్ ఫిక్స్డ్. ఇక్కడంతా ఉండేది న్యూట్రల్ ఓట్ బ్యాంక్ ఓటర్స్. ఇటువంటి చేష్టల వల్ల వైసీపీ చేసే ఇటువంటి పనుల వల్ల ఏమవుతుందంటే ఆ న్యూట్రల్స్ అంతా కూడా మొన్న ఎలక్షన్స్ లో ఏ విధంగా అయితే కూటమికి ఓట్లు వేశారో భవిష్యత్తులో ఈ న్యూట్రల్ ఓటర్స్ వైసీపీగా ఓటర్ కేశవ్ గారు. ఇది దృష్టిలో ఉంచుకొని ఏదైనా ఒకటి మాట్లాడేటప్పుడు కానివ్వండి, డిబేట్స్ లో కానివ్వండి, కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆ మీడియా ప్లస్ ఒక పొలిటికల్ పార్టీ అటాచ్ అయింది కాబట్టి భవిష్యత్తులో వైసీపీ పార్టీ బతకాలన్నా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకోవడానికే కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది కేశవ్ గారు. రైట్. ఏది ఏమైనా కూడా కేశవ్ గారు, రైట్, వైసీపీ పార్టీని ప్రజలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అండ్ నారా లోకేష్ ఓడించిన అవసరం లేదు. వైసీపీ పార్టీని వైసీపీనే తనను తాను సర్వనాశనం చేసుకునేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కేశవ్ గారు. రైట్. థ్యాంక్ యూ లలిత్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది లలిత్ గారు చెప్తున్నటువంటి అంశాలను బట్టి చూస్తే వైసీపీ ఇంకా 11 సీట్లకు పరిమితమైనా కానీ తన వైఖరిని మార్చుకోలేదు. అదే రీతిలో వాళ్ళ ఎనలిస్టులు కావచ్చు, పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ వ్యవహరిస్తున్నారు. ప్రతి చోట ఈ ఫెయిల్యూర్ ఇది మరింత వెగటుగా మారితే కనుక రాబోయే రోజుల్లో వైసీపీకి ఇదే చేటు చేస్తుందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.